అందరికీ నమస్కారం. ఏపీ 2024కి సంబంధించి డిక్లరేషన్ ఆప్షన్ అనేది తీసేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కొత్త ర్యాంక్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏపీఎంసెట్ 2024 కంప్లీట్ కౌన్సిలింగ్కి సంబంధించి గైడ్ కోసం, అదేవిధంగా కంప్లీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా ఏపీ ఇంటర్ సప్లీ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా మనకు డిక్లరేషన్ అనేది నిన్నటితో అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి కొత్త ర్యాంక్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకు 4-5 డేస్లో కొత్త ర్యాంక్స్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ ఆల్రెడీ ర్యాంకులు అనేది ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ ర్యాంకులు అనేది చేంజ్ అవుతాయా అంటే మీ ర్యాంక్ చేంజ్ అవ్వదు, కానీ కొత్తగా ఎవరికైతే ర్యాంక్స్ అయితే ఇస్తారో ఆ ర్యాంకు వాళ్ళు మీ ర్యాంక్స్ మధ్యలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరికైనా ఒకరికి 11,356 ర్యాంక్ వచ్చింది అనుకోండి, అదేవిధంగా ఇంకొకరికి 11,357 ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఈ రెండుటి మధ్యలో కూడా ఇప్పుడు కొత్త వాళ్ళకు ర్యాంక్ అనేది 11,360.1 పాయింట్ తర్వాత 1-2 ఈ విధంగా మనకు కొత్త ర్యాంక్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.